హాయ్ అండి అందరికీ. ఇవాళ నా రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర అండి. ఇది కుక్కర్లోనే వండుకోవాలండి. కుక్కర్ పెట్టేసుకొని కొంచెం నూనె కూడా ఎక్కువనే పడుతుంది. నూనె కూడా ఎక్కువ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఒకటి పెద్దది ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసి వేగుతుండగా పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు వేగాక పసుపు వేసుకోండి. వేగాక పుదీనా వేసుకోండి. పుదీనా ఇష్టము, మేమైతే వేస్తామండి. వేస్తే బాగుంటుంది. పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు ఒక 3 టమాటాలు తీసుకోవాలండి. టమాటాలు కొంచెం ఎక్కువనే వేయాలి. 3 టమాటాలు వేసాను నేనైతే. వేసి ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లము, వెల్లుల్లి, గసగసాలు, కొబ్బరి కలిపి మిక్స్ చేసింది వేసాండి. ఇప్పుడు అది వేసుకొని వేయించుకొని ఇప్పుడు ఈ తలకాయ కూరని పసుపు ఉప్పు వేసి కడిగి మళ్ళీ కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి కడిగి ఉంచుకొని ఇప్పుడు వేసుకున్నా అండి నేను. మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు కారం కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. నేనైతే 3 స్పూన్లు వేసా. ఇదంతా కారం అంతా కూర కలిసేంత వరకు కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు కొంచెం పైన అట్లా మూత పెట్టి ఉంచాలండి. ఆ ఎసరంతా అయిపోయి మొత్తం కర్రీ మొత్తం మంచిగా వేగాలి నూనెలో. అట్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చూసుకుంటూ పెట్టుకోవాలి. ఇంకా కొద్దిసేపు ఉంచాలండి, కొంచెం వేగాలి. ఇప్పుడు వేగిపోయిందండి కర్రీ మొత్తం. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఇప్పుడు సరిపోకుంటే తర్వాత వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసాను. మొత్తం కలుపుకొని ఇప్పుడు ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. మొత్తం ఈవెన్గా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. కుక్కర్ది మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసుకుందాం. ఇదొక 15 నిమిషాలు ఉంచాలండి కుక్కర్లో. అప్పుడు మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఎమ్మిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని మళ్ళీ ఒక స్పూన్ ధనియా పొడి వేసుకొని కలుపుకొని ఒకసారి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుదాం. రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని ఒకసారి తినండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అంతే. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.